మీ అందరితో పాటుగా నేను కూడా కమల్ హాసన్ గారు అలా వేదికపైకి నడిచొస్తూ ఉంటే మీ దగ్గర నుంచి ఆ ఒక మూమెంట్ని స్టీల్ చేయదలుచుకోలేదు. అందుకనే నేను కూడా అక్కడ ఏమీ మాట్లాడలేక నించొని చూస్తూ ఉండిపోయాను. సినిమాల్ని మనం అమితంగా ప్రేమిస్తాం, కానీ వారు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరేమో అనిపిస్తుంది. బాలచంద్ర గారు అండ్ కమల్ హాసన్ గారి ఆ అనుబంధం గురించి కమల్ హాసన్ గారు రాసినటువంటి అద్భుతమైన కవిత్వాన్ని విన్నాము. ఒకసారి బాలచంద్ర గారు కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ వారి గురించి చెప్పినటువంటి మాట ఏమిటంటే, కమల్ హాసన్ గారు ఆయన హృదయంలోని చిరునవ్వు అని. చెక్కు చెదరని ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాల లాంటి సినిమాలని మనకు అందించారు బాలచంద్ర గారు. అలాగే ఎంతోమంది తారల్ని మనకి పరిచయం చేశారు బాలచంద్ర గారు. వారిని స్మరించుకుంటూ ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో తదుపరి మీరు చూడబోతున్నారు ఉత్తమ విలన్ సినిమాలో మరి ఉత్తమ హీరోయిన్ పూజా కుమార్ని చూడాలనుకుంటున్నారా మీరు? హీరోయిన్ అంటే చాలు వెంటనే అరిచేస్తారు, నాకు తెలుసు ఆ సంగతి. పూజా కుమార్ సిద్ధంగా ఉంది తన పర్ఫార్మెన్స్తో. ఆట కలరీ టీం వాళ్ళు ఈ సినిమా కోసం పర్ఫామ్ చేసినటువంటి ఒక స్పెషల్ సాంగ్ని పూజా కుమార్తో కలిసి పర్ఫామ్ చేయబోతున్నారు. కానీ అంతకన్నా ముందు ఉత్తమ విలన్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము ఈ ఏవి ద్వారా. స్పెషల్ ఏవి ఆన్ ఉత్తమ విలన్. ఓకే, ఉత్తమ విలన్కి సంబంధించిన స్పెషల్ గ్లిమ్సెస్ మనం చూసాము. నాకు తెలిసి కమల్ హాసన్ గారు ఏ గెటప్ అయితే ఇందులో వేశారో ఆ గెటప్ కోసమే కొన్ని గంటల తరబడి మేకప్ కోసం కదలకుండా పడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉంటుంది. వాటికి సంబంధించిన విశేషాలు కూడా కమల్ హాసన్ గారిని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇందాక ప్రామిస్ చేసిన విధంగానే పూజ రెడీగా ఉంది, మరి చూసేద్దామా స్పెషల్ పర్ఫార్మెన్స్ విత్ ఆర్ట్ కలరీ టీమ్ ఫ్రమ్ బెంగళూరు. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ పూజా కుమార్. Happy Threads presents Uttama Villain, powered by teatimenews.com, co-sponsored by Kalamandir, Nabi Infra Developers. The event is organized today by Happy Threads and supported by Yuva Media. ఈ కార్యక్రమాన్ని మీరు మా మూవీస్ అండ్ TV9లో వాచ్ చేస్తున్నారు.
తిరుపతి బ్రదర్స్ ఈరోజు ఇంటర్నేషనల్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి సినిమా. అండ్ తెలుగులో ఈ సినిమాని మనకి అందిస్తున్నటువంటి బ్యానర్ సీకే ఎంటర్టైన్మెంట్స్ కళ్యాణ్ గారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఇంకొక డాన్స్ పర్ఫార్మెన్స్ మనం చూసే ముందు ఈరోజు ఎంతోమంది అతిరథ మహారథులు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని. వారందరి ముందు మాట్లాడడానికి కూడా నాకు బోలెడంత టెన్షన్గా ఉంది. మీరు నమ్మరు కానీ నిజంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన దిగ్దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని కాదు భారతీయ సినిమా ఖ్యాతిని పెంచినటువంటి దర్శకులు, కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. వారికి సాదర ప్రణామాలతో వారి నుంచి 2 మాటలు విందాం అనుకుంటున్నాము. విశ్వనాథ్ గారు సార్. మేము చివరిలో వినాలనుకున్న మాటలు కాదు, ముందు నుంచి కొన్ని మాటలు వినాలనుకుంటున్నాము. అంటే విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారిని మేము వేరువేరుగా చూడలేము. సాగర సంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, ఇలా ఎన్నో. మరి మీ నుంచి కొన్ని మాటలు. కమల్ హాసన్తో కలిసి యాక్ట్ చేయటం, డైరెక్ట్ చేయటం అది చాలా కష్టమైన పని. అది నెరవేరింది. నా డ్రీమ్ ఒకటి మిగిలిపోయింది, కె బాలచందర్ గారి దగ్గర శుశ్రూష చేయాలని అసిస్టెంట్గా. అనేక సార్లు వారి దగ్గర నేను చెప్పాను ఈ మాట, 1 వారం రోజులు మీ దగ్గర పనిచేస్తాను, నాకు డబ్బు పరిశ్రమ అక్కర్లేదు, డబ్బులు నేనే తెచ్చి పని చేసుకుంటానని. ఆయన తిట్టారు పట్టుకుని, ఎన్న విளையாட்டா இருக்கா நீ வந்து இவ்வளவு பெரியவாயிட்டே, బిగ్ డైరెక్టర్, ఇప్పుడు చూడరని తిట్టారనమాట ఆయన. అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోయిన తర్వాత కమల్ హాసన్ పుణ్యం అంటూ ఈ ఉత్తమ విలన్ అనే సినిమాలో బాలచందర్ గారి సాహచర్యం నాకు అబ్బింది. అది నా జీవితంలో చాలా గొప్ప ఒక విశేషం. అదనే అది సంగతి చెప్పాలంటే చాలా ఉంటుంది. దగ్గరుండి పనిచేయటం, ఆయన చూపే ఆదరణ, ఆయన ఎంత చిన్నవాడిలాగా ఉండిపోతారో, ఎంత ఇదిగా ఉంటారో. అంత పెద్ద డైరెక్టర్ వచ్చి రమేష్ అరవింద్ని డైరెక్టర్ సార్ అని పిలిచేవారు తప్ప ఏనాడు రమేష్ అని పిలవలేదు. దట్ ఈజ్ హిజ్ మెగ్నానిమీ, గొప్పతనం. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పుడుదో కథ ఒకటి చెప్పాలంటే, ఒక 30 ఏళ్ల కిందట నేను విజయ గార్డెన్స్లో ఒక షూటింగ్ చూస్తున్నా. నేను కాదు, ఒక అబ్బాయి చూస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద డైరెక్టరు ఒక వ్యాన్ మీద కెమెరా పెట్టి ఒక పార్క్ సీన్ తీస్తున్నారు. దాదాపు ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ సత్తున్నారు. ఈయనేమో, ఈ డైరెక్టర్ గారేమో అక్కడ ఒక వ్యాన్ మీద ఉన్నారు, గొడిగది పట్టుకున్నారు. పొజిషన్ కావాలని చెప్పి హీరోని వచ్చి నుంచోమన్నారు పొజిషన్ ఇవ్వటానికి. 45 మినిట్స్ ఆ పొజిషన్ ఇస్తూనే ఉన్నాడు అక్కడ నుంచొని. ఈ డైరెక్టర్ గారు గొడుగు పట్టమని చెప్పలేదు, లేదు నువ్వు వెళ్ళి కూర్చో కాసేపు, ఇంకో నీ బదులు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచుంటాడని చెప్పలేదు. 45 నిమిషాలు అయిపోయిన తర్వాత అప్పుడు షాట్ తీయటం జరిగింది. అక్కడ నుంచున్న హీరో కమల్ హాసన్, ఆ వ్యాన్ మీద నుంచి కూర్చొని డైరెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి కె బాలచందర్. ఈ సీను చూస్తున్నది అప్పటికింకా డైరెక్టర్ కానీ ఈ చిన్నవాడిని నేను, ఈ చిరంజీవి. అదే గొప్ప అనుభూతి నా జీవితంలో. గురు శిష్యులకి ఎలాంటి అనుబంధం ఉండాలో అది చూసి చాలామంది నేర్చుకోవాలి ఈ రోజున. కమల్, ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ ఇట్, బట్ ఐ రిమెంబర్ ఇట్ బికాజ్ ఐ వాజ్ వాచింగ్ యూ యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ, స్టాండింగ్ in Vijaya Gardens. Thank you. Long live, best health to my. నేను కూడా అనొచ్చేమో బహుశా, నాకెందుకంటే ఇప్పటికి కూడా గురుభావంతో చూస్తూ ఉంటాడు అతను. అందుకని ఏజ్ ఉంది కాబట్టి నాకు శతమానం భవతి సదాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. విశ్వనాథ్ గారు, మీ మాటలు విన్న తర్వాత ఎవరికైనా కించిత్తైనా పొగరు అనే మాట వాళ్ళలో ఉన్నట్టయితే ఈ రోజుతో పటాపంచలైపోయిందండి. అసలు మీలాంటి ఇంత మహోన్నతమైన వ్యక్తి ఏమాత్రం గర్వం లేకుండా నిష్కల్మషంగా మాట్లాడుతుంటే మా కళ్ళు చెమర్చాయి. ఈరోజు మీరు కమల్ హాసన్ గారిని ఏమైనా అడగాలనుకుంటే ఇన్ పబ్లిక్, ఎప్పుడైనా మీరు అడగాలనుకున్న విషయం ఏమైనా ఉన్నట్టయితే దయచేసి అడగండి. ఎప్పుడు నన్ను ఇలాగే చూడమని అడుగుతున్నాను.
యాక్చువల్గా బాలచంద్ర గారిని బుక్ చేసుకున్నప్పుడు నా ఏజ్ తెలుసా నీకు, యు ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అన్నారు ఆయన బాలచంద్ర గారు. అది నాతో చెప్పాడు కమల్ హాసన్. నేను అదే మాట అనాల్సి వస్తున్నా ఆయన అని చెప్పాను. నేను ఈ బంధం చిరకాలం ఉండాలని కోరుతున్నాను, అంతే. కమల్ సార్, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ అబౌట్ దిస్? Check. Yes. All that I have to say about Vishwanath garu, మాటలో రాదు. You see సాగర సంగమం and you see స్వాతిమత్యం, అందులో తెలిసిపోతుంది our relationship, what it is. ఇలా మాటలో చెప్పటం, it leaves something behind. And a director and an actor గురించి డైరెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు if somebody had watched the shooting of Swatimutyam or Sagar Sangamam, they would have said the same thing. And that director was like that and this actor was like that. మంచి డైరెక్టర్ దొరికితే ఏ యాక్టర్ అయినా అలా అయిపోతాడండి. ఏ తెలివితేట ఉన్న యాక్టర్ అయినా, అది లేని వాడికి అది తెలీదు, గొడుగు తెచ్చుకుంటాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటి నుంచి చాలామంది గొడుగులు మానేస్తారనిపిస్తుంది సార్. అది అక్కర్లేదండి, పాపం నల్లబడిపోతారు. Let them keep the umbrella, but they don't have to know how long. ఎంత సెన్సిటివ్గా ఉంటాడంటే తను, నేను ఓకే అని చెప్పడం ఒక్క సెకండ్ కనుక ఆలస్యమైందంటే ఇవరు ఓకే చూడలే, ఏదో ఇరికి సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అని నా వైఫ్తో చెప్తూ ఉండేవాడు శుభసంకల్పం తీస్తున్నప్పుడు. సచ్ ఏ సెన్సిటివ్ మ్యాన్, ఈజ్ వెరీ వెరీ, ఈజ్ డైరెక్టర్స్ యాక్టర్ అంతే, ఇంకేమీ లేదు, ఇంకేం చెప్పక్కర్లేదు. ఎనీ రోల్ యూ గివ్ టు హిమ్. See, the way in which he is walking today at this age, I think he is an eyesore to all the I think రాముడి గురించి అలాగే చెప్తారు, పురుషులు కూడా అతను ప్రేమిస్తారని. నేను కూడా ప్రేమించడం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ. అక్కడ మా సాగర సంగమంలోని బాలుగారికి అండ్ అలాగే ఇక్కడ మా బాలుగారికి కూడా. నేను చాలాసేపటి నుంచి బాలుగారి దగ్గరే కూర్చొని ఉన్నాను. బాలుగారు, నాకు చిన్నప్పటి నుంచి కోరిక మీ ఒళ్ళో అలా పడుకొని జోలపాట వినాలని. ఇవాళకి మొత్తానికి ఆ కోరిక తీరిపోయినట్టు అనిపించింది నాకు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ ఓవర్ టు పూజా కుమార్ ఫర్ ద ఫెంటాస్టిక్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఆర్ట్ కలరీ టీమ్ ఫ్రమ్ బెంగళూరు పర్ఫార్మింగ్ అలాంగ్ విత్ పూజా కుమార్.